ఉలవలతో కట్టు చేసుకుందాం ఈరోజు. ఉలవ కట్టు అంటారండి దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే ఉలవలు ఇవి. ఈ ఉలవల్ని శుభ్రంగా ఏరుకొని చక్కగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేదాకా ఈ కడాయిలో వేయించుకోవాలండి. వేయించుకున్న దాన్ని మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే ఆ చెత్త చెదారం అంటే పనికిరాని ఇవన్నీ పైకి తేలిపోతాయి. మిగతా వాటిలో నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా బాగా ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ముందుగా 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క, ఇవి అందులో వేసేయాలన్నమాట. మీకు ఇష్టమైతే ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఉలవలు వేసేసి ఉడికించిన ఉలవలు మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి నూనె పోసుకొని ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి ఎందుకు వేస్తానంటే దాని సువాసన చాలా బాగుంటుంది అనమాట. దాని మీద ఆవాలు వేయాలి, అవి చిటపటమంటాయి. ఆ తర్వాత మెంతులు వేయాలి, ఆ తర్వాత జీలకర్ర, అది కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. మళ్ళీ ఆ వేగిన ఎండుమిరపకాయలు ఇందులో చాలా సువాసనగా ఉంటాయి అన్నమాట. అప్పుడు పచ్చి ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని తరిగేసి అవి వేసేసుకొని దాంతోపాటే కరివేపాకు కూడా వేయించుకోవాలి. అది పోపు బాగా వేగిపోయిన తర్వాత చింతపండుని ముందుగా రసం తీసి పెట్టుకుంటాం కదా, ఒక 2 నిమ్మకాయలు అంత చింతపండు తీసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందిలేండి చింతపండు. ఆ రసం ఇందులో పోసేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఈ పులుపుకి ఆ కారం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికించి మెత్తగా రుబ్బుకున్న ఉలవ ముద్ద ఉంది కదా, ఈ మరుగుతున్నది ఇలా తిరగమూత పోసేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి 2-3 ఉడుకులు ఉడకగానే దించేసుకోవాలి. అంతేనండి, ఉలవ కట్టు రెడీ. ఎంత టేస్ట్ ఉంటుందంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని మొత్తం అన్నం అంతా తినేయచ్చు.